రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా చూస్తున్నామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టారన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథతో గ్రామాల్లో నీటి సరఫరా జరుగుతోందన్నారు. శ్రీశైలం ఎల్లంపల్లి నుంచి వాటర్ సప్లై చేయడం జరుగుతోందన్నారు సందీప్ సుల్తానియా. వికారాబాద్ జిల్లా తాండూర్ కాగ్నా నది పంప్ హౌస్ ను పరిశీలించారు సందీప్ కుమార్ సుల్తానియా. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులు. గత సంవత్సరంలో మనకు కొంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా ప్రాబ్లం ఉండేది. అవన్నీ అంటే ఫీడర్లో మన ఫీడర్లో అగ్రికల్చర్ కనెక్షన్ పెట్టడం, కొన్ని దాంట్లో డబల్ ఫీడర్ లేకపోవడం, అవన్నీ కూడా ఒక మన డ్రైవ్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి అవన్నీ కూడా మొత్తం రిపేర్ చేయడం జరిగింది. మీకు తెలిసి ఉండాలి, అంటే కొన్నిసార్లు 10 అవర్స్ మన పవర్ కట్ ఉంటుంది కొన్ని దాంట్లో. అంటే అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడం జరిగింది. పవర్ కట్స్ అంటే షెడ్యూల్ పవర్ కట్స్ ఆల్మోస్ట్ 0 అయిపోయింది. ఎక్కడైనా కూడా గాలి వచ్చింది కొన్ని అటువంటి సమయంలో లోకల్ కారణాల వల్ల కొన్ని పైప్ లైన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ డిస్ట్రిబ్యూషన్ తప్ప ఇంకా మేజర్ పవర్ కట్స్ ఆర్ 0 ఇన్ డ్రింకింగ్ వాటర్ సప్లై. అవన్నీ లాస్ట్ 1 మంత్లో మనం మీకు జస్ట్ డేటా కోసం 123 LT కనెక్షన్స్ అంటే అగ్రికల్చర్ ఫీడర్స్ ఇప్పుడు ఫుల్ వర్కింగ్ అవర్స్లో తీసుకురావడం జరిగింది. అవన్నీ ఇట్ వాజ్ నాట్ దేర్ అర్లియర్ కానీ ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అవన్నీ దాంతో కూడా వాటర్ మూవ్మెంట్ వాటర్ సప్లై పెరిగింది, మంచిగా అయిపోయింది. ఆల్టర్నేటివ్ స్టాండ్ బై ఫీడర్ ఫెసిలిటీ 50 సబ్ స్టేషన్స్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 50 ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఒక ఫీడర్ కట్ అయిపోయింది అనుకోండి, వేరే ఫీడర్ నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అది ఏర్పాటు చేయడం వల్ల ఇమీడియట్గా వేరే ఫీడర్ నుంచి కరెంట్ వచ్చేస్తుంది. వోల్టేజ్ రెగ్యులేటర్స్ మన దగ్గర మిషన్ భారత మోటార్స్ ఉన్నప్పుడు కొన్ని వోల్టేజ్ వల్ల కూడా వచ్చినాయి, వోల్టేజ్ పెరిగినాయి తగ్గినాయి, అటువంటి ఉన్నప్పుడు పెద్ద మోటార్ పని చేయరు. అవన్నీ కూడా 72 ప్లేసెస్లో వోల్టేజ్ స్టెబిలైజర్స్ కూడా పెట్టడం జరిగింది. వోల్టేజ్ పెరిగిన అవన్నీ దాంట్లో మనకి సమస్య రాకూడదని ఆ ఉద్దేశంతో అవన్నీ ఏర్పాటు జరిగింది. ఈరోజు ఇక్కడ సార్ మీరు ఎప్పటి నుంచో మనము డైలీ మానిటర్ చేస్తూ మిషన్ భగీరథతో పాటుగా ప్రతి గ్రామ పంచాయతీలో అదేవిధంగా మనకు మున్సిపాలిటీలో కూడా మనకు ఆల్టర్నేటివ్ సోర్సెస్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం హ్యాబిటేషన్స్లో మున్సిపాలిటీలో ఉన్న పవర్ బోర్వెల్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. దాంతోపాటు హ్యాండ్ పంప్స్ ఏవైతే జిల్లాలో ఉన్న మొత్తం సుమారుగా 474 హ్యాండ్ పంప్స్ రిపేర్ చేసుకున్నాం, 1024 బోర్వెల్స్ రిపేర్ చేసుకున్నాం. ఒక 28 మాత్రం మనకు ఇల్లు లేకపోవడం వల్ల వాటిని వదిలేసాం. 28 హ్యాండ్ పంప్స్ మాత్రమే. ఈ విధంగా అన్ని హ్యాబిటేషన్స్లో ఆల్టర్నేటివ్ మెకానిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈరోజు మళ్ళీ మీరు రావడం, మీ యొక్క సూచన సలహాలు పాటిస్తూ తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూ లేకుండా